నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా ఆల్ ఈజ్ వెల్ గ్రూప్ అండి. కొంతమంది సభ్యులు మన ఇంటికి వచ్చారు ఈరోజు. వాళ్ళందరితోటిని గడిపాం. ఈరోజు ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న దుర్గా విద్యుత్ నగర్లో ఉన్న పార్కుని క్లీన్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా. స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి. వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. వాళ్ళంతా ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్న పిల్లలు. వాళ్ళను నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా మన ఊరు కాకినాడ బాగుపడాలని వీళ్ళంతా సేవ చేస్తున్నారు. వీళ్ళంతా ఇందులో నేను కూడా ఆలీజ్ నెంబర్లోని ఉన్నాను. నేను కూడా ఒక నెంబర్ని. చాలా గర్వంగా చెప్తున్నాను. వీళ్ళంతా మా ఇంటికి వచ్చి మా గార్డెన్ అంతా చూసి చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇప్పుడు మీకు కిషోర్ గారు, శ్రీనివాస్ గారు అని వాళ్ళంతా, వెంకట్ గారు, వాళ్ళంతా కూడా మాటల్లో మంచి మంచి మాటలు చెప్పారు. ఈ వీడియోని సగం సగం చూడకుండా ఫుల్గా అంతా చూసి ఈ వీడియోలో మంచి మంచి వాక్యాలని వినండి. వీళ్ళంతా, ఈ పిల్లలంతా మా మేడ మీదకి, మా గార్డెన్ అంతా చూసి చాలా ఎంజాయ్ చేసి చాలా ఫొటోస్ తీసుకున్నారు. ప్లస్ వాళ్ళకి తెలియనివన్నీ అడిగి తెలుసుకొని చెప్పారు. అలాగే అందులోని సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు తెలియని విషయాలు కొన్ని నాకు చెప్పారు. అది అంచేత చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎవ్రీ ఇయర్ ఈ పార్కుని క్లీన్ చేయడానికి వచ్చేటప్పుడంతా మా ఇంటికి వస్తారు. అందరూ కూడా చక్కగా మొక్కలన్నీ చూసి చాలా హ్యాపీగా ఇచ్చేస్తారు. ఇంతమందిలో కొంతమంది అయినా ఆర్గానిక్గా పండించగలిగితే చాలా సంతోషం కదా. ఈ అమ్మాయి సైన్స్ స్టూడెంట్, తను అన్నీ చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా అన్నీ తెలుసండి. ఈ మొక్కల్ని ఎలా పెంచడం ఏంటన్నది చాలా బాగా చెప్తున్నారు. భావితరాల వాళ్ళంతా, వీళ్ళంతా ఆదర్శంగా మమ్మల్ని తీసుకొని చేస్తాం అంటే మేము కూడా ఇలా గార్డెన్ అంటున్నారు. నాకు ఆ మాట వినగానే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మీకు మంచి మాటలు చెప్తారు కిషోర్ గారు, వెంకట్ గారు. ఇద్దరూను పార్కుని ఎలా శుభ్రం చేశారు, ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మీకు వివరిస్తారు. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అందరూను స్కిప్ చేయకండి, చూడండి. ఇదంతా ఆయన చెత్తకి సంచులు తెచ్చారండి. నమస్తే అండి. మీరు మీ మాటల్లో ఈ సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది కొంచెం నాకు వివరణ ఇవ్వరా? అందరికీ నమస్కారం అండి. మేము ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి పార్కులను ప్రతి ఆదివారం ప్రతిరోజు 3 గంటలు ఉదయం పూట నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా తీసివేస్తున్నాం. వేస్ట్ తీసి మళ్ళీ మున్సిపాలిటీ డంప్ యార్డ్లో పాడేయకుండా అందులో ఉపయుక్తమైనటువంటి డ్రై వేస్ట్ ఉంటుందండి. ఆ డ్రై వేస్ట్ని రీసైకిల్ అయ్యేటట్టుగా మేము చేస్తున్నామండి. ప్రతి డ్రై వేస్ట్ కూడా రీసైకిల్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. కానీ వాటిని అలా చేయకుండా వాటిని కూడా తీసుకెళ్ళి అక్కడ పాడేయడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి డ్రై వేస్ట్ని సెపరేట్ చేసి కేవలం చెత్త మాత్రమే మున్సిపాలిటీ డంప్ యార్డ్లో పాడేలాగా, లేదా అక్కడి నుంచి వేస్ట్ ఎనర్జీకి పంపించేలాగా మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రతిదీ రీసైకిల్ అవుతుంది కాబట్టి వాటి రీసైకిల్ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ గత 6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ఇది తీసుకెళ్ళి ఎట్లా మీరు ఇది తీసుకెళ్ళడానికి మాకంటూ స్పెషల్గా స్పేస్ లేదు కాబట్టి మా ఇంటి దగ్గరే పెట్టి దీన్ని సాగ్రిగేషన్ చేసి ఆయా ఎక్కడ ఇవ్వాలో రీసైకిల్కి వెళ్తే ఆయా కేంద్రాలకు మేము తరలిస్తుంది. సాగ్రిగేషన్ ఎలా చేస్తారు అది కూడా చెప్తాను. సాగ్రిగేషన్ అన్నది ఏంటంటే అన్ని రకాలు కలిసిపోయి ఉంటాయి కాబట్టి పేపరు, మైకా కవరు, ప్లాస్టిక్ దగ్గర 18 రకాలు ఉంటాయండి. అంటే రీయూజ్ అయ్యేటువంటి, రీసైకిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి 18 రకాలు ఉంటాయి. ఆ 18 రకాలు డివిజన్ చేసి 18 వ్యక్తులు ఉంటారనమాట. ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఉంటారండి. ఫ్యాక్టరీ పంపించాం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పొల్యూషన్ని మనం డంప్ యార్డ్ సైజులు మనమే తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశం ఇది. మనం ఏంటంటే పొడి చెత్తని ఎక్కడ మనం బయట పాడేయకూడదు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఒక వేస్ట్ బ్యాగ్ ఇస్తున్నాం. మీ ప్రతి పొడి చెత్త అంటే మీ పాల ప్యాకెట్ కానించి, ఆయిల్ ప్యాకెట్ కానించి, వెచ్చాలు తెచ్చుకున్న కవర్ కానించి ఏదైనా సరే ఆ సంచులు వేసి మాకిస్తే దాన్ని రీసైకిల్కి వెళ్ళి చూసే బాధ్యత మా ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అని మీకు సవినయంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ 2 ఐదాలండి. ఈ 3 చాలు. సంచులు ఎక్కడ ఉండవు అది చేసేస్తారు. అది కావాలా ఇది రీసైకిల్ అవుతాయి అనుకుంటా కదా. ఇదండి ప్లాస్టిక్ వేసేది ఏదైనా అర్థం కాకపోతే గారు మంచి మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము ఆల్ ఈజ్ వెల్ అనే సంస్థ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు దాటింది. ఈ 10 సంవత్సరాల్లోని ఎన్నో కార్యక్రమాలు, అంటే ప్లాంటేషన్ మనం అందరం చేస్తూ ఉంటాము. కానీ ప్రతి ఒక్క ఇంట్లోనే చేయాల్సిన ఒక చిన్న కార్యక్రమం, మీ ఇంట్లో ఉండే చెత్తని సాగ్రిగేట్ చేయండి.
అంటే విడదీయండి దేనికి దానికి. పేపర్ వేస్ట్ ఉంటుంది, ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది, గ్లాస్ వేస్ట్ ఉంటుంది, మెటల్ వేస్ట్ ఉంటుంది. ఇలా వీటన్నిటికీ ప్రతిదానికి ఒక విలువ ఉంది. ఆ విలువని ఉపయోగపడేటట్టుగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా మనం చేస్తే కనుక మన తర్వాత తరాలకి ఒక మంచి భూమిని అందించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో అందరికీ 2 డస్ట్బిన్లు ఇచ్చారు. మీకు తెలుసు, ఇంచుమించుగా గవర్నమెంట్ వాళ్ళు అందరికీ 2 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. 3 డస్ట్బిన్లు ఇచ్చారు. ఈ 3 డస్ట్బిన్లు ఏం చేశారంటే అన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి అందులోని వాటిలోని మేడ మీద అంటే మనకి దాచుకోవటం అలవాటు. మన నేచర్ ఏంటంటే వాటిని ఉపయోగించడం అలవాట్లేదు. వాటిని ఏం చేసామంటే 3 కలిపి పైన పెట్టేసాం. పైన పెట్టేసి ఈ పైన పెట్టిన వాటిని లోపల మళ్ళీ యాజిటీజ్గా ఇంట్లో ఉన్న తడి చెత్త పొడి చెత్త అన్నింటిని కలిపి ఒకే దాంట్లో వేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డస్ట్బిన్ ఉంది, కిచెన్లో పెట్టాము మీరు. దాంట్లోని ఒక ఫస్ట్ ఇంట్లో బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంది. ప్లాస్టిక్ బాటిల్ పడేశారు. దానిపైన ఒక పేపర్ పడేశారు. ఆ తర్వాత గ్లాస్ బాటిల్ పడేశారు. ఇంట్లో కూరలు కట్ చేశారు, కూరలు దాని మీద వేసారు. దానిపైన చట్నీ మిగిలిపోయింది. అది కూడా ఏం చేశారంటే అందులో పడేశారు. సో మీకు లాస్ట్లో బాటిల్ కావాల్సి వచ్చింది. ప్లాస్టిక్ బాటిల్ కదా, ఏదో దాంట్లో ఏదో చేద్దామని అనుకున్నారో ప్లాస్టిక్ బాటిల్ కావాల్సి వచ్చింది. ఆ ప్లాస్టిక్ బాటిల్ తీయాలంటే దాని మీద కూరగాయలు చెత్త ఉంది, కోడిగుడ్లు చెత్త ఉంది, దానిపైన మనం వదిలేసిన చట్నీ కూడా ఉంది. సో అందులో చేయి పెట్టి మనం తీయడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం? అది అంతా చేతులు కట్టుకుంటుంది, చిచ్చి అంత గలీజ్గా ఉంది. అంటే అప్పటిదాకా మనం తినడానికి ఉపయోగపడినవి అవన్నీ, మనం తినడానికి ఉపయోగపడిన వాటిని కూడా మనం తీసుకోవట్లా. ఎందుకంటే అవి మనకు అంటుకుంటాయి కాబట్టి. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దాంట్లోనేమో పొడి చెత్త అంటే బాటిల్ వేయండి, పేపర్ వేయండి, పెన్ను వేయండి, మెటల్ వేయండి, అంటే ఏదో మిగిలిపోయిన ఇనప మొక్కో లేకపోతే మేకులో అందులో పడేయండి. అందులో పడేశారు. యువతల పక్క కూరగాయల చెత్త వేశారు, ఇంకో దాంట్లోనే కూరగాయల చెత్త చట్నీ అదే వేశారు. ఇప్పుడు మీకు మేకు కావాల్సి వచ్చింది. మేకేమో ఇందులో ఉంది, ఇందులోనేమో తడి చెత్త ఉంది. మేకు తీయాలంటే కనుక మొహమాటం లేకుండా అందులో చేయి పెట్టి చేస్తారు. ఎందుకంటే అది ఉపయోగించడానికి అవకాశం ఉంది కాబట్టి. సో ఇలా ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది. ఒక గ్లాస్ విలువ గ్లాస్కి ఉంటుంది, మెటల్ విలువ మెటల్కి ఉంటుంది, ప్లాస్టిక్ విలువ ప్లాస్టిక్ ఉంటుంది, పేపర్ విలువ పేపర్కి ఉంటుంది. వీటిలన్నింటినీ మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయగలిగితే తర్వాత తరాలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి ప్రకృతిని అందించిన వాళ్ళు అవుతాం. మనము ఏ పార్ట్ ఆఫ్ ది నేచర్. మనం నేచర్ కాదు, నేచర్లో మనతో పాటు ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. ఈ జీవరాశులన్నీ కూడా వాటిని అవి ఏం చేయాలో అవన్నీ కూడా చక్కగా చేస్తున్నాయి. మనం మాత్రం బతకడానికి ప్రయత్నం చేస్తాం, మిగతా వాటిలన్నింటినీ చంపేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరూ ఆలోచించి ఈ పొడి చెత్తని జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి. అలాగే తడి చెత్తని మీ ఇంటి మొక్కలకి ఉపయోగపడే కంపోస్ట్గా తయారు చేసుకోండి. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాదు. వీటిలన్నింటికి కూడా మీరు ఇదే యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్నో చక్కగా చేస్తున్నారు. ఇటువంటివన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక మీరందరూ కూడా ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరందరూ కూడా ఒక గ్రీన్ సోల్జర్గా ఆలిజ్వెల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కిషోర్ గారు, ఇంత మంచి మాటలు చెప్పి. మీరు చెప్పిన మాటలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక 10 మంది విన్నా, అందులో ఒక 5గురు ఆచరించినా నేను చాలా హ్యాపీగా ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ప్రజల దగ్గర ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఉంటున్నాను, ప్రశ్న అడుగుతాను. దానికి ఒక సమాధానం నాకు వాళ్ళ నుంచి కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో మార్నింగ్ లేచినప్పుడు పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారు, వంటలకి ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటారు, వంటలకి వాడడానికి వెచ్చాలన్నీ కూడా కవర్లో వస్తాయి. ఇవన్నీ కూడా మీ ఇంటికి రావడానికి ఒక వస్తువు మీకు చాలా ఉపయోగం, అంటే కవర్స్ అన్నమాట. ఈ కవర్స్ మీరు వాడిన తర్వాత అది చెత్త ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదండి ఇవాళ కూడా. అది చెత్త అని చెప్పి ఎందుకు బయట పడేస్తారండి? ఇప్పుడు ఆ వస్తువు మీ దాకా రావడానికి, మీ నోటి దాకా అందడానికి కారణభూతమైనటువంటి ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది చెత్త కాదు, అది కూడా ఒక డబ్బే. ఎంచేదంటే పాలు ఓన్లీ దాంతో రావు, ఆ పాలు కవర్తో పాటు దాని ఖరీదుతో మీరు కొంటారన్నమాట. కొన్న తర్వాత పాలు మీరు వాడతారు, దాన్ని చెత్తగా తీసి చెత్తబుట్టలో పాడేసి బయట పాడేస్తారు. అలాగే వెచ్చాలు పాడేస్తారు, ఆయిల్ పాడేస్తారు, మీకు ప్యాకింగ్ వస్తాయి, ప్యాకింగ్ మీరు వస్తువు వాడుకుంటారు, ప్యాకింగ్ కూడా బయట పాడేస్తారు.
అది దానికి కూడా డబ్బు ఉంది, మీ డబ్బే ఉంది అందులో అన్నమాట. దాన్ని ప్రాపర్గా ఆ డబ్బుని మీరు రికవరీ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది చెత్తగా పరిణామం చెంది ఇవాళ కింద కిషోర్ గారు చెప్పినట్టుగా ఎన్నో జీవుల యొక్క మనుగడకి ప్రశ్నార్థకమైనటువంటి ఒక కచ్చగా ఒక చెత్తగా బయట ప్రపంచాలకి మీరే పరిచయం చేస్తున్నారు. ఇది మీరు ఒక ప్రాపర్ వేలు దాన్ని పాడైపోవడం వల్ల అంచేత ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంది. ఆ విలువకి విలువనివ్వడం మీ ధర్మం. మీ ధర్మం ఏంటంటే ఏ పని చేస్తే ఈ పని ఈ టయానికి ఖచ్చితంగా చేయడమే అది ధర్మం. కాబట్టి ఈరోజు ఈవేళ ఈ క్షణం నుంచి మీరు నిర్ణయించుకోండి, పొడి చెత్తను తప్పనిసరిగా పొడి చెత్త సంచులు వేసి ఒక చిన్న కవర్ కావచ్చు, చిన్న ప్యాకెట్ కావచ్చు, చిన్న కాగితం ముక్క కావచ్చు, ఒక పొడి చెత్త ఒక సంచి పెట్టుకోండి, అందులోనే వేయండి. అది వేసి మాలాంటి ఆర్గనైజేషన్కి ఈ ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్కి మాలాంటి ఆర్గనైజేషన్కి మాకిస్తే దాన్ని ప్రాపర్ వేలో రీసైకిల్ పంపించే బాధ్యత మేము తీస్తాం. మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం. మీ ధర్మం ఏంటంటే మీరు పొడి చెత్తని తప్పనిసరిగా పొడి చెత్త సంచులు వేసి మాకు అందజేయడమే మీ యొక్క ప్రస్తుత ధర్మం. కాబట్టి దాన్ని ఆచరించండి, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతున్నటువంటి సనాతన వాక్యాన్ని మీరు నిజం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారా ఒక్క పార్క్లోనే ఎంత చెత్త ఉన్నదో. వాళ్ళందరికీ ఏంటండి అవసరం? సండే అంటే ఏంటి? రెస్ట్ తీసుకుంటారు. అందులో జాబ్ చేసేవాళ్ళు సగం మంది ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు. వాళ్ళంతా కూడా వచ్చి ఇలా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారంటే గ్రేట్ అని నేను చెప్తాను. చూసారా, పార్కులకు వచ్చి పోరంబోకుల్లాగా తాగేసి ఆ బాటిల్ని మళ్ళీ అక్కడే పడేసి ఎన్ని బాటిల్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ప్లాస్టిక్ గ్లాసులు. ఇవన్నీ భూమిలోకి వెళ్తే ఏమవుతాయండి? అయినా అక్కడికి పార్క్ అంటే దేనికి వెళ్తాం మనం? వాకింగ్కి వెళ్తాం, లేకపోతే ప్రశాంతంగా కూర్చోడానికి వెళ్తాం. పార్కుల్ని చాలా నాశనం చేస్తున్నారండి. ఇలాగ తాగేసి డ్రింక్స్ బాటిల్ పడేసి సిగరెట్లు కాల్చి ఇవన్నీ చూడండి. కుడి చెయ్య ఎడం చెయ్య తేడా లేకుండా నిజంగా వాళ్ళందరూ అది ఎంత బాగా ఏడుతున్నారు. ఆ పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళంతాను. ఆయన రిటైర్డ్ అండి, ఆయన పెద్దరెడ్డి గారు. ఆయనకి ఏంటి అవసరం అండి? హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ప్రతి ఆదివారం 3 hours కష్టపడతారు వీళ్ళంతాను. వీళ్ళందరినీ కూడా కిషోర్ గారు ఆర్గనైజేషన్ చేసి తప్పకుండా అందరూ మిస్ కాకుండా తీసుకొస్తారు. చాలామంది సభ్యులు వస్తారండి. ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇంకా కొంతమంది పిల్లలు రాలేదు, లేకపోతే చాలామంది పిల్లలు వస్తారు. ఈ పార్క్నంతా చుట్టూ తిరిగి శుభ్రం చేశారు. ఇది చూడండి, ఈ ఆకులు ఇవన్నీ వీళ్ళంతా ఉమెన్స్ కాలేజీ పిల్లలే. ఎంత చెత్త చేస్తున్నారో చూడండి, ఎన్ని బాటిల్స్ వచ్చాయో. ఆయన పెద్ద ఆయన, రెస్ట్ తీసుకునే వయసు, ఆయన కూడా వచ్చి చేస్తున్నారు. ఇందులోని ఈ కార్యక్రమంలో వాళ్ళకి హ్యాపీనెస్ ఉందండి. మన దేశాన్ని మనం బాగు చేసుకుంటున్నాం అన్న సంతోషం ఉన్నది. చాలా సంతోషంగా ఉందండి వాళ్ళది అవన్నీ కార్యక్రమాలు చూస్తే. ప్రతి మనిషి ప్రవర్తనకి ఆలోచనకి మూల కారణం ఏంటంటే మంచి చెడు ఏది చెయ్యాలన్నా దానికి మన ఆలోచన విధానమే ముఖ్య కారణం. ఆరోగ్యకరమైన ఆలోచనల కోసం మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమైంది కదా వాళ్ళకి ఎలాంటి మంచి ఆలోచనలు వచ్చాయని. చూడండి, అదంతా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉండిలో డబ్బులు లెక్క పెడతారు కదా, అక్కడ డబ్బులు లెక్క పెట్టడం కాదండి గొప్పతనం, సేవకి వెళ్ళామని. ఇది నా ఉద్దేశంలో గొప్పతనం. పార్కులోని చెత్త చెదారాన్ని ఇలాగ వేరు చేసి మూతలకు మూతలు, గ్లాసులకు గ్లాసులు, సీసాలకు సీసాలు, కవర్లకు కవర్లు విడదీసి వీటిలన్నిటిని కూడా ఆయన మాటల్లో వెంకట గారి మాటల్లో విన్నారు కదా, ఇవన్నీ 18 ఆటలకి వెళ్తాయటండి. వాటిలన్నిటిని మళ్ళీ అందించి ఇలా తయారు చేస్తుంటే సిగ్గు లేకుండా ఈరోజు సాయంత్రమే మళ్ళీ ఈ పార్కులో పడేస్తారండి. వాళ్ళని చూసి ఏమనాలో అర్థం అవడం లేదు నాకు. దయచేసి ఈ వీడియో చూసి కొంతమంది అయినా తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఆయన అలా సంచులు పట్టుకొని వస్తారు.